హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నామండి. ఎలాంటి ఖర్చు లేకుండా మొక్కలకు అవసరమైన ఎన్పీకే రిచ్గా ఉండే మరియు మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఒక ఫర్టిలైజర్ అండి. అదే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అండి. ఈరోజు మనము ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, తయారు చేసుకున్న తర్వాత ఆ మొక్కల్ని ఎలా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఆ మొక్కలకి దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, దాంట్లో వచ్చే మార్పుల్ని ఎలా మనం తెలుసుకోవాలి అనేది ఈరోజు వీడియో అండి. మనం డైలీ కిచెన్లో యూజ్ చేసే మన ఆనియన్స్ ఉన్నాయి కదండి. ఈ ఆనియన్స్ మనం ఒక వంటలోనే కాదు ఇంకా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు అండి. అంటే ఈ ఆనియన్ పొట్టు మనం రోజు ఏం చేస్తామంటే ఆనియన్ పొట్టు తీసేసి పడేస్తుంటాం కదండి. కానీ గార్డెనర్స్ వాటిని పడేయరు. వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వీటితో మనం ఒక మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ పొట్టును మనము మల్చింగ్ లాగా ఈ ఎండాకాలంలో మల్చింగ్ లాగా ఉపయోగించవచ్చు. ఇంకా కంపోస్ట్ తయారు చేసేటప్పుడు కూడా ఈ ఆనియన్ పొట్టును మనం ఉపయోగించవచ్చు అండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ఆనియన్ పొట్టుని ఈరోజు మనం ఎలా వాడుకోవాలో మనం తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఫ్లవర్ ఒకసారి చూడండి. ఇది ఏ మొక్కకు సంబంధించిందో మీరు గుర్తుపట్టినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ టేబుల్ మీద ఒక గ్లాస్ జార్లో ఉన్న ఈ లిక్విడ్ని చూడండి. ఇది ఒక జ్యూస్ లాగా అనిపిస్తుంది. అంతేకాకుండా కొంతమంది మనము దీన్ని తేనె షీషా కూడా అనుకోవచ్చు. కాదండి, ఇది ఒక ఆనియన్ పీల్ ఫర్టిలైజరు. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. అలాగే మొక్కలకు కూడా చాలా ఈజీగా ఇవ్వచ్చు. ఇలాంటి పోషకాలు ఉన్న లిక్విడ్స్ ఇచ్చినప్పుడే మన మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయండి. మనకు ఎలాగైతే ఆహారం అవసరమో అలాగే మొక్కలకు కూడా అన్ని న్యూట్రియంట్స్ అవసరం అండి. అందులో కూడా నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఇంకా కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా అవసరం పడుతుంటాయి. ఇలాంటివన్నీ మనం తయారు చేసి మొక్కలకు ఉపయోగించినప్పుడే ఆ మొక్కలు మనకు కావాల్సిన ఈల్డ్ ఇస్తూ ఉంటాయండి. ఈ లిక్విడ్ని నేను ఎలా తయారు చేశానో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి. నేను ఏం చేస్తున్నానో చూడండి. నేను మార్కెట్కి ఆనియన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్లో మూలకి చాలా ఆనియన్ పొట్టు ఉన్నిందండి. వాళ్ళని అడిగితే ఇలా ఇచ్చేశారు. ఇది బ్యాగ్ కూడా వాళ్ళ ఆనియన్స్ ట్రాన్స్పోర్ట్లో వస్తాయి కదండి. ఆనియన్స్ చాలా హోల్స్ ఉంటాయండి వీటికి. దాంట్లోనే వేసి ఇలా ఇచ్చేసారు. నేను తీసుకొచ్చి దీన్ని ఇలా మూట కట్టేసి డ్రమ్లో పెట్టేసి నీళ్ళు పట్టేద్దాం అనుకున్నాను. అందుకే దాన్ని విడదీయలేదండి. విడదీసామనుకోండి ఆ పొట్టున తర్వాత ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. ఇలానే వేసేసామనుకోండి, మనకి వాటర్ పట్టేసామనుకోండి బాగా ఫిల్టర్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఓన్లీ ఆనియన్ పొట్టులో ఉండే ఆర్గానిక్ లిక్విడ్ మాత్రమే, కానీ ఆ పొట్టు కాదు కదా. మనకు ఇప్పుడు ఆర్గానిక్ లిక్విడ్ని మనం తీసుకోవాలి. సో ఆ కవర్లో ఉండడం వల్ల ఆ లిక్విడ్ బాగా ఈజీగా వచ్చేస్తుంది ఫర్టిలైజర్ మనకి. ఇంకా తర్వాత దాన్ని ఫిల్టర్ చేసే పని లేకుండా ఈజీగా మనం వాడేసుకోవచ్చు. తర్వాత దాన్ని పొట్టును కూడా మన తర్వాతే తీసి మనము వాడేసుకోవచ్చు అండి. మనము దాన్ని కంపోస్ట్లో యూజ్ చేసుకున్నాం అనుకోండి బాగా కంపోస్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ సమ్మర్లో మనం మల్చింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఈ విధంగా తయారు చేసుకున్నానండి. మన దగ్గర కొన్ని మొక్కలే ఉన్నాయనుకోండి, రోజు మనం ఆహారంలో ఉపయోగించే 3-4 ఉల్లిపాయలు తొక్కుతూ మనము ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చండి. కానీ చాలా ఉన్నప్పుడు, అంటే మనకి టెర్రస్ మీద చాలా ఒక 200-300 మొక్కలు ఉన్నాయనుకోండి, ఇలా మనకు ఆనియన్స్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి పొట్టు తెచ్చుకోవచ్చండి. అంతేకాకుండా మన ఇండ్ల ముందర కూడా ఆనియన్స్ అమ్మేదానికి వస్తుంటారండి. వాళ్ళని అడిగితే కూడా ఆ బండ్లల్లో ఉండే ఆనియన్ పొట్టు ఇచ్చేస్తారు. ఇంకా అవసరమైతే 10-20 రూపాయలు ఇచ్చేస్తే పాపం వాళ్ళు ఇంకా సంతోషంగా ఇచ్చేస్తారు. చూశారు కదండి, ఇది నేను తయారు చేసుకున్న ఆనియన్ పీల్ ఫర్టిలైజర్. దీని కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇది డైరెక్ట్గా వాడేయకూడదండి. 50% మనం తీసుకున్నామండి. ఒక బకెట్లో 50% ఈ ఫర్టిలైజర్ తీసుకున్నాం అనుకోండి, మిగతా 50% వాటర్ కలిపి మనము ఇవ్వాలి. మొక్కలకు ఇది 2 రకాలుగా కూడా ఇవ్వచ్చండి. ఒకటేమో డైరెక్ట్గా కూడా కొద్దిగా మొక్కలకి ఇవ్వచ్చు. రెండోది అంటే స్ప్రే కూడా చేయొచ్చండి. ఫోలియర్ స్ప్రే ద్వారా కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఈ రకంగా మనము తయారు చేసుకున్న ఫర్టిలైజర్ను మొక్కలకు ఇవ్వడం వలన ఈ ఫ్లవర్స్ బాగా వస్తాయండి. అంతేకాకుండా మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఫ్లవరింగ్, బడ్డింగ్ బాగా రావడానికి ఈ ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుందండి. ఫ్లవర్స్ కలర్ కూడా చూడండి, మందారం మొక్కలు ముఖ్యంగా గమనించి చూడండి. ఫ్లవర్ కలరింగ్ కూడా అంతకుముందు కంటే ఈ ఫర్టిలైజర్ మనము స్ప్రే చేసిన తర్వాత కలర్ చాలా బ్రైట్ కలర్స్ వస్తాయండి. అంతేకాకుండా ఈ మనీ ప్లాంట్స్ ఒకసారి గమనించి చూడండి. ఒకసారి ఇచ్చిన తర్వాత 15 డేస్ తర్వాత ఒకసారి చూడండి,
ఆకులు కూడా చాలా పెద్ద సైజులో వస్తాయి. నేను ఇది ప్రాక్టికల్గా నేను చేసి మీకు చెప్తున్నానండి. నా మనీ ప్లాంట్ ముందు ఈ ఫర్టిలైజర్ ఇవ్వకముందు సైజు కంటే ఇచ్చిన తర్వాత అంటే 2-3 సార్లు నేను బాగా ఇచ్చిన తర్వాత ఆకులు చూస్తే చాలా పెద్ద ఆకులు వచ్చాయి. అంతేకాకుండా కలర్ కూడా చాలా డార్క్ గ్రీన్ కలర్లోకి మనీ ప్లాంట్ బాగా వచ్చి బుషీగా కూడా తయారైందండి. ఇవి మనము ఫోలియర్ స్ప్రే చేస్తున్నాం కాబట్టి పాలినేటర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుందండి. బటర్ఫ్లైస్ కానీ హనీబీస్ కానీ న్యాచురల్గా పాలినేషన్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. మనీ ప్లాంట్కి ఇచ్చి చూడొచ్చు, ఇంకా రోజెస్కి ఇవ్వచ్చు. ఇలా పూల మొక్కలకు కూడా కంపల్సరీ వాడండి. పూల మొక్కలకైతే కంపల్సరీ వాడండి. మంచి రిజల్ట్, మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా ఇది చూడండి, ఇది నేను చిన్న సీడ్తో డెవలప్ చేసుకున్న మునగ చెట్టు అండి. ఈ మునగ చెట్టుకి ఫ్లవర్స్ వస్తున్నాయి చూసారా, ఇంత చిన్న మొక్కకే అప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. ఇలా మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి రిజల్ట్ మనము మన గార్డెన్లో చూడొచ్చండి. దీన్ని చూసారండి, ఇది ఆనియన్ పొట్టు అండి. అంటే మనము లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఉపయోగించిన ఈ ఆనియన్ పొట్టు. దీని కలర్ అంతా మన లిక్విడ్లోకి వచ్చేసింది కదండి, ఇది పేల్ కలర్లోకి అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం 2 రకాలుగా ఉపయోగించవచ్చండి. ఒకటేమో డైరెక్ట్గా కంపోస్ట్ బిన్లో వేసేసి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. లేదంటే ఇంకో రకంగా అంటే ఇది మొక్కలకి మనం చుట్టూ ఇలా పక్కకు తీసేసి అందులో కూడా వేసేసి మనం డైరెక్ట్గా కూడా మొక్కలకి ఇవ్వచ్చండి. దీనివల్ల మనము డైరెక్ట్గా కూడా మనకు మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఈ ఆనియన్స్ ఫర్టిలైజర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో సేమ్ ఉపయోగాలన్నీ కూడా ఇవి మనము ఇలా పక్కన మట్టి తీసి దాన్ని వేసేసి మట్టిని కవర్ చేసేసామనుకోండి, మట్టితోనే కవర్ చేసేసామనుకోండి ఆ ఆనియన్ పీల్ని, రోజు మనం వాటర్ పడుతూ ఉంటే దాని లిక్విడ్ కూడా మళ్ళీ డైరెక్ట్గా మొక్కకు వెళ్తూ చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇలా ఈ ఆనియన్స్ వలన మనం రోజువారీ ఆహారంలో ఉపయోగించే ఈ ఆనియన్స్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.